నమస్కారం, నేను సహనా. 99 మన భక్తికి స్వాగతం. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సీతారాములోరి పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది భద్రాచలం, మరొకటి కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం. ఈ ఆలయాలకి ఎంతో విశిష్టత ఉంది. చరిత్రను పరిశీలిస్తే ఈ రెండు ఆలయాలలో ఒకదానిని తానిషా ప్రభువుల కాలంలో రామదాసు నిర్మిస్తే, మరొక ఆలయాన్ని త్రేతాయుగంలో జాంబవంతుడి కాలంలో నిర్మించినదిగా పెద్దలు చెప్తారు. వీటిలో ఒంటిమిట్ట రామాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ ఆలయానికి 3 ప్రధాన ద్వారాలు ఉంటాయి. ప్రధాన గాలిగోపురం ఉత్తర దిక్కులో, దక్షిణ దిక్కులో చిన్న గాలిగోపురాలు ఉంటాయి. ఇదిలా ఉండగా ఈ దేవాలయంలో మనకి హనుమంతుని విగ్రహం అసలు కనిపించదు. సాధారణంగా రాములోరి విగ్రహం ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఆంజనేయుడి విగ్రహం లేదా ఫోటో అయినా కనిపిస్తుంది. అయితే ఈ గుడిలో హనుమంతుడి విగ్రహం ఎందుకు లేదు, అందుకు కారణాలేంటనేది ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రామాలయంలో నవమి రోజున కాకుండా పౌర్ణమి రోజున శ్రీ సీతాదేవి సమేత కోదండ రామస్వామికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అది కూడా నిండు పౌర్ణమి వెన్నెల్లో ఆరు బయట కళ్యాణోత్సవం నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధీనంలో ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖన శాస్త్ర ప్రకారం సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఉండే కోదండ రామాలయంలో మనం ఎంత వెతికినా ఆంజనేయుడి జాడ అస్సలు కనిపించదు. ఒకే శిల్పంతో సీతారాములు, లక్ష్మణుడి విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. పురాణాల ప్రకారం మృకండు మహర్షి, శృంగి మహర్షి భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని ఆరాధిస్తారు. ఆ సమయంలో దుష్టులని శిక్షించేందుకు సీతారామ లక్ష్మణులు అంబుల పొది, పిడిబాకు, కోదండం చేత పట్టుకొని ఈ ప్రాంతంలో యాగరక్షణ చేశారు. మరోవైపు త్రేతాయుగంలో జాంబవంతుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా కూడా చెప్తారు. ఆ సమయంలోనే వనవాసంలో ఉన్న శ్రీరాముడికి ఆంజనేయుడితో పరిచయం లేకపోవడంతో అక్కడ హనుమంతుడిని ప్రస్తావనే రాలేదని పురాణాలలో పేర్కొనబడింది. అయితే రామాయణం ప్రకారం కిష్కింద కాండలో ఆంజనేయుడికి రాములోరి మధ్య స్నేహం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు అరణ్యకాండలో చెప్పినట్లు శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సేద తీరినట్లుగా స్థల పురాణం చెప్తోంది. ఇదే సమయంలో లక్ష్మణుడికి దాహం వేయటంతో భూమిలోకి బాణాలని పంపి నీటిని తీసిన ప్రాంతంగా లక్ష్మణ కోరేనుగా పిలుస్తారు. ఇది ఇప్పటికీ ఉన్నట్లుగా కూడా పండితులు చెప్తున్నారు. మరో కథనం ప్రకారం ఒంటుడు, మిట్టుడు అనే 2 దొంగలు ఈ గ్రామంలో దొంగతనాలకి పాల్పడి కొండపై సేద తీరే సమయంలో శ్రీరాముడు వారికి కలలో కనిపించాడంట. వారిద్దరూ కలిసి నిర్మాణం చేపట్టడంలో ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరొచ్చింది. అంతేకాదు ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా పిలుస్తారు. శ్రీ సీతారామ లక్ష్మణుల ప్రతిమలు ఒకే రాతిలో చెక్కబడి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. అందుకే దీనిని మెనోలిథిన్ సిటీ అనే పేరొచ్చింది. ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున ధ్వజారోహణం, పోతన జయంతి, శేషవాహన సేవ, రెండో రోజున వేణుగాన అలంకారం, హంసవాహన సేవ, మూడో రోజున వటపత్ర సాయి అలంకారం, సింహవాహన సేవ, నాలుగో రోజున నవనీత కృప అలంకారం, హనుమంత వాహన సేవ, 5 రోజున మోహిని అలంకారం, గరుడ సేవ, 6 రోజున శివధనుర్భాన అలంకారం, శ్రీ సీతారాముల కళ్యాణం, గజవాహన సేవ, అలాగే 7 రోజున రథోత్సవం, 8 రోజున కాళీయమర్తన అలంకారం, అశ్వవాహన సేవ, 9వ రోజున చక్రస్నానం, ధ్వజావరోహణ, చివరగా 5వ రోజున పుష్పయాగం నిర్వహిస్తుంటారు.